This conference will now be recorded. No clue. Monica, can you? Yeah, Monica yeah. వచ్చు. అవునా? మౌనిక తను ఓకే యా నాకు తనకు ఐడియా already రాలేదు. knowledge ఉంది. ఓకే జస్ట్ మీకు ఏముంది కదా ఏలో 10 ఉంది, 20 ఉంది. ఇప్పుడు ఈ రెండు ఆల్టర్నేట్ అయిపోవాలి. దీంట్లో దీంట్లో మామూలుగా ఏం చేస్తాండి, మనకు గ్లాస్ లో వాటర్ ఉంది అనుకోండి, ఈ గ్లాస్ లో ఒక వాటర్ ఉంది, ఇంకో గ్లాస్ లో ఇంకో వేరే జ్యూస్ ఏదో ఉంది. ఇప్పుడు దీంట్లోకి ఎలా మారుస్తామండి? యూనిట్ థర్డ్ కంటైనర్. థర్డ్ కంటైనర్. సో థర్డ్ కంటైనర్ తీసుకొని ఏం చేస్తారు? empty A into C and then B into A. సో ఫస్ట్ చేసి ఇందులో పోసి ఫస్ట్ ఇది ఫస్ట్ స్టెప్, తర్వాత ఇది చేయాలి. అది సెకండ్. ఇది ఖాళీ అయిపోద్ది, ఇది థర్డ్ స్టెప్. C to A is third. ఇంత అయిపోవడం అంతా. సో ఈక్వల్ టు 10 తీసుకున్నాం, బి ఈక్వల్ టు 20 తీసుకున్నాం. ఇప్పుడు సి ఉంది. సిలోకి ఏం చేయాలి మనం? సిలోకి ఏ పెట్టాలి, సిలోకి ఏ పెట్టాలి. సో సి ఈక్వల్ టు ఏ. దాని తర్వాత ఏం చేయాలి? సెకండ్ స్టెప్ ఏలోకి బి పెట్టాలి. అంతే. A equal to B equal to A or A equal to B. Okay. No, B equal to A equal to B రెండు సేమ్ కాదు. A లోకి B పెట్టాలి. సో A లోకి B పెట్టాలి. ఓకే. యా, మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది, సరే ఆ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లోకి వెళ్తుంది. ఓకే ఓకే. ఇది అసైన్మెంట్ ఆపరేటర్ లో ఇటు సైడ్ ఉన్నది ఇటు సైడ్ వెళ్తుంది. సో A ఈక్వల్ టు B నే ఇవ్వాలి. ఇక్కడ కూడా C ఈక్వల్ టు A నే ఇవ్వాలి. ఓకే. సో C లోకి A పెట్టాలి. సో C లోకి A పెడుతున్నాం. దాని తర్వాత A లోకి B పెడుతున్నాం. సో A లోకి B పెడుతున్నాం. దాని తర్వాత B లోకి C పెడుతున్నాం. సో B లోకి C పెడుతున్నాం. ఇప్పుడు కనుక నేను AB ప్రింట్ చేస్తే నాకు వైస్ వర్సా స్వాప్ అయి రావాలి. A, B అంటే ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి స్వాప్ చేయకముందు స్వాప్ చేసిన తర్వాత. ఓకే. A10 B20 ఒకసారి రెండు ప్రింట్ చేద్దాం. A, B దీని ముందు బిఫోర్ స్వాపింగ్ అని పెట్టుకున్నాం. ఇప్పుడు C is equal to A. Yeah. So first C equal to A. తర్వాత A equal to B. A equal to B. తర్వాత B equal to C. B equal to C. ఇప్పుడు మళ్ళీ ప్రింట్ After swap. ఇప్పుడు ఒకసారి అండి. ఓకే, ఇది యూజువల్ గా స్వాపింగ్ లాజిక్. ఇప్పుడు ఈ 3 స్టెప్స్ కాకుండా మనం సింపుల్ గా పైథాన్ లో ఒక లైన్ లో రాసేయచ్చు. అది ఎలా అంటే A, B equal to B, A. ఇలా అన్నా ఇది ఈ ఫెసిలిటీ పైథాన్ లోనే ఉంది, మనకి వేరే లాంగ్వేజ్ దగ్గర. సో ఇలా రాస్తే ఇది కూడా స్వాప్ అయిపోతుంది. ఇలా రాస్తే స్వాప్ అయిపోతుంది. సో 100 ఇస్తున్నాను, సెకండ్ 200 ఇస్తున్నాను, స్వాప్ చేద్దాం. ఓకే.
సో ఇది స్వాపింగ్ లాజిక్. సో స్వాపింగ్ లాజిక్ ఆన్సర్ నేను ఆన్సర్ పెట్టట్లేదు, జస్ట్ ఒక పెడతాను. ఆ ఫస్ట్ లాజిక్ మీరు ట్రై చేయండి. ఓకే ఫైన్. దీంట్లో ఇవన్నీ మీరు ట్రై చేయండి. సెల్సియస్ టు ఫారెన్హీట్ జస్ట్ ఫార్ములా అంతే, ఇది మనం ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేయడమే. ఇదేంటిది, ఇది ఏరియా అండ్ బేస్, హైట్ అండ్ బేస్, హాఫ్ ఇంటూ బేసిక్ హైట్ కదా. సో ఇదేం లేదు, ఇది కూడా ట్రై చేయండి. ఏం ట్రై చేయండి, ఏంది సింపుల్ ఏముండదు. స్వాపింగ్ అవుట్ అంటే స్వాపింగ్ అవుట్ లాజిక్ ఉండదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదేంటి, జస్ట్ డేటా ఇన్పుట్ యూజ్ చేసి యూజర్ నుంచి డేటా తీసుకొని నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్ ప్రింట్ చేస్తారు. బట్ శాలరీ మటుకి ఏం చేయాలి మనం, శాలరీ మటుకి మనం 500 యాడ్ చేయాలి. సో ఇక్కడ ఈ శాలరీ ఒక్క ప్లేస్ లో మీకు కొంచెం ఛాలెంజింగ్ వస్తుంది. ఏం ఛాలెంజింగ్ వస్తుంది అండి, అది లైక్ ప్రింట్ స్టేట్మెంట్ లో ఫార్మాట్ దగ్గర రాస్తాం కదా బ్రో, దాని దగ్గర సాలరీ ప్లస్ 500 యాడ్ చేస్తే అవుతుంది. ఓకే అది కూడా ఫైన్, బట్ అది దాని ముందు స్టెప్ లో ఒకటి చేయాలి. దాని ముందు స్టెప్ ఒక 500 కి ఒక వేరియబుల్ ని అటాచ్ చేస్తామా? శాలరీని యూజర్ నుంచి ఎలా తీసుకుంటాము? ఇంటా యూజర్ నుంచి ఇన్పుట్ ఎలా తీసుకోవాలి? ఇప్పుడు లైక్ ఎంటర్ ద వర్కర్ సాలరీ అమౌంట్ అని చెప్పి తీసుకుంటాం కదా. దాని ఫంక్షన్ ఏంటి? మనం యూజర్ నుంచి ఎలా ఇన్పుట్ తీసుకోవాలి? మనం ఇప్పుడు ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? ప్రింట్ ఆఫ్ వెళ్ళాలి. ఓకే, సో అలా యూజర్ నుంచి ఎలా ఇన్పుట్ తీసుకోవాలి? ఇన్పుట్ ఆఫ్ అని చెప్పి తీసుకుంటాం. ఓకే, ఇన్పుట్ ఆఫ్ అని చెప్పి తీసుకుంటావు. సో ఇన్పుట్ ఆఫ్ అని చెప్పి తీసుకొని అది నువ్వు శాలరీ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటావు ఆ శాలరీని. దానికి నువ్వు 500 యాడ్ చేసి ప్రింట్ చేస్తావు అంతేనా? మధ్యలో ఏ స్టెప్ లేదా? మధ్యలో ఇంకా లైక్ నేను రాసిన కోడ్ అయితే అలా వర్క్ అయింది మరి. ఓకే, salary is equal to of enter salary amount. ఓకే, ప్రింట్ ఇక్కడ salary ప్రింట్ చేస్తున్నాం కదా, salary plus 500 అంతేనా? ఓకే, ఒకసారి ప్రింట్ చూద్దాం ఒకసారి. ఓకే, రన్ చేద్దాం. ఎంటర్ శాలరీ అమౌంట్. సో నేను ఇప్పుడు 400 ఇస్తున్నాను. సో నాకు అవుట్పుట్ 900 రావాలి. మరి నాకు ఎర్రర్ వచ్చింది ఏంటి? ఎర్రర్ ఏమొద్దు జస్ట్ ఎర్రర్ చదివితే మనకు అదే చెప్పేస్తుంది. సో ఏ లైన్ లో వచ్చింది? లైన్ నెంబర్ 2 లో వచ్చింది అంటుంది. సరే ఓకే, లైన్ నెంబర్ 2 లో ఏం చేస్తున్నాం? ప్రింట్ చేస్తున్నాం. సరే, కింద ఏం చేస్తుంది? టైప్ ఎర్రర్ అంటుంది. సరే, ఎర్రర్ పేరు చెప్పింది. ఎర్రర్ డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చింది? కెన్ ఓన్లీ కంకాటినేట్ స్ట్రింగ్ టు స్ట్రింగ్ అంటుంది. నేను స్ట్రింగ్ ని స్ట్రింగ్ చేస్తా అంటుంది. సరే, ఇది స్ట్రింగ్. సో ఇది స్ట్రింగ్. సారీ, ఇదేంటిది? ఇది డిస్ప్లే మెసేజ్. ఇది డిస్ప్లే మెసేజ్ తర్వాత మనకు వచ్చింది స్ట్రింగ్ టు స్ట్రింగ్ యాడ్ చేస్తా అంటుంది. స్ట్రింగ్ టు స్ట్రింగ్ యాడ్ చేస్తున్నా, బట్ మనం నంబర్స్ యాడ్ చేస్తుంది. అర్థం ఏంటి మనకి? శాలరీ ఏంటి? 500 నంబరే, మన దగ్గర 500 ఇచ్చాం, స్ట్రింగ్ లాగా ఇవ్వాలి. కాబట్టి శాలరీ అనేది ఏంటి? సో శాలరీ కూడా ఇంట్ లాగే తీసుకుంటాం. మీకు చెప్పాను ఫస్ట్ క్లాస్, ఇన్పుట్ ఫంక్షన్ ఏమి తీసుకున్నా అది స్ట్రింగ్ లాగానే తీసుకుంటుంది. ఇన్పుట్ ఫంక్షన్ యూజర్ నుంచి ఏం తీసుకున్నా అది స్ట్రింగ్ లాగానే తీసుకుంటుంది. దాన్ని నేను ఇప్పుడు నంబర్ కింద మార్చాలంటే ఏం చేయాలి? ఇంట్ కింద మార్చాలి. ఇంట్ ఆఫ్ అని చెప్పేది, ఇంట్ ఆఫ్ టైప్ మార్చాలి.
యా టైప్ మార్చాలి. శాలరీ యొక్క టైప్ ని ఇప్పుడు రైట్ నౌ స్ట్రింగ్ ఉంది, ఇప్పుడు దాన్ని మనం ఇంటికి మార్చాలి. సో ఇంటికి ఎలా మార్చుతాం? ఇంట్ ఆఫ్ అని పెడితే సరిపోతుంది. సో ఈ స్టెప్ కోసం నేను అంత ప్రాబ్లం ఇచ్చాను బేసిక్గా. ఓకే నేను So, మీకు user- చెప్పాను ఫస్ట్ లో, మీరు ఇంటా అనేసరికి నేను సైలెంట్ అయిపోయాను. జస్ట్ డైరెక్ట్ ఇంట్ ఎలా తీసుకుంటావు? అంటే స్టేట్మెంట్ చెప్తున్నాను ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని చెప్పి, కానీ ఓకే ఓకే ఫైన్ స్టేట్మెంట్ చెప్తున్నావు. సో ఇప్పుడు రన్ చేస్తే 700 తీసుకుందాం, యాడ్ చేస్తే 1200. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇన్పుట్ ఆల్వేస్ టేక్స్ ఇన్పుట్ యాజ్ స్ట్రింగ్. అది మెయిన్ పాయింట్ ఇక్కడ. రైట్. Okay. ఇంకా మిగతా చేసేయగలరు ఇంకా. ఇది కూడా అంతే. ఇప్పుడు మీరు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ చేయాలన్నా సరే, మీరు సమ్ ఆఫ్ 2 నంబర్స్ చేయాలన్నా సరే, ఇటన్నిటికీ అదే చేయాలి. అవును అంతే అదే. జస్ట్ ఆ ముందు చేసిందే ఇంటూ హాఫ్ పెట్టేసి అయిపోతుంది. అంతే. యూజర్ నుంచి ఇక్కడ మీరు 2 నంబర్స్ తీసుకుంటే అవి కూడా స్ట్రింగ్ లాగానే వస్తాయి, వాటిని కూడా ఇంటి కింద మార్చాలి. టాప్ అండ్ టాప్. ఓకే. సో ఈరోజు మనం చూసేది ఏంటంటే, కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ ఆర్ఎల్స్ ఫ్లో కంట్రోల్. పైథాన్ ప్రోగ్రామ్ యొక్క ఫ్లోని మనం కంట్రోల్ చేయొచ్చు. అంటే ఏం చెప్తాను. సో ఫ్లో కంట్రోల్ అంటే మనకు ఫ్లో ఉంది కదా, మనకి కోడ్ లో ఒక ఫ్లో ఉంది, పై నుంచి కింద వరకు వెళ్తాం. మనకు ఒక ఫ్లో ఉంది, పై నుంచి కింద వరకు ఒక ఫ్లోలో వెళ్తాం. ఈ ఫ్లోని, ఈ ఎగ్జిక్యూషన్ ఫ్లోని మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు. అంటే ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్కి వెళ్ళినప్పుడు ఈ స్టెప్ వెళ్ళకు, ఇది స్కిప్ అయిపోయి ఈ స్టెప్కి వెళ్ళు, ఇలా చెప్పచ్చు. లేకపోతే ఈ స్టెప్కి వచ్చినప్పుడు ఈ స్టెప్ ని ఒక 5 టైమ్స్ రన్ చేయి, ఆ తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని అలా, ఇప్పుడు ఇది ట్రూ అయింది అనుకోండి, ఈ స్టేట్మెంట్ ట్రూ అయితే ఇది రన్ చేయి, ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అయితే ఇది రన్ చేయి. సో ఇలా మనం ఏంటంటే ఫ్లోని మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఈ ఫ్లో కంట్రోల్ ఒకసారి చెప్తాను. సో కంట్రోల్ ఫ్లో. సో ఈ కంట్రోల్ ఫ్లో కింద మనకి ఏముంటాయంటే కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే మనకి 3 ఉన్నాయి. ఇఫ్ అని ఇంగ్లీష్, ఇఫ్ అంటే ఏంటి? అయితే, ఇఫ్ నా డ్రెస్ రెడ్ కలర్ అయితే, ఆల్స్ ఈరోజు సండే అయితే అనుకుందాం, ఈరోజు సండే అయితే సినిమాకి వెళ్తా, సండే కాకపోతే స్కూల్కి వెళ్తా. ఇఫ్ అంతే. అలాగే మనకి ఇఫ్ ఎల్స్ ఇఫ్ అని ఉంటుంది. ఇఫ్ ఎల్స్ ఇఫ్ మండే అయితే నేను ఏదో ఒక పని చేస్తాను, అంటే ఈరోజు మండే అయితే ఆఫీస్కి వెళ్తా. ట్యూస్డే అయితే ఎల్స్ ఇఫ్ ట్యూస్డే అయితే, అదే ఈరోజు ఆఫీస్కి వెళ్ళాను, రేపు ట్యూస్డే అయితే మా ఇంటికి వెళ్తాను, మా హోమ్ టౌన్కి వెళ్తాను. ఎల్స్ ఇంక ఈ 2 కాకపోతే ఇంకేదైనా అయితే నేను సినిమాకి వెళ్తాను. సో అలా చెప్తాను. ఇవన్నీ వదిలేసండి, జస్ట్ ఊరినాయి అసలు ఏంటి అనేది. ఐ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ ఎవ్రీథింగ్. అలా ఎల్సిఫ్ ఉంది, ఎల్సిఫ్ ఎల్స్ కూడా తీసుకోవచ్చు కదా. ఇఫ్ ఎల్సిఫ్ ఎల్స్. సో ఇవి కండిషనల్ స్టేట్మెంట్స్ లాగే we have
ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ సో ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అంటే ఏమవుతుందంటే ఫస్ట్ ఇది బ్రేక్ అంటే మనం చెప్తాను బ్రేక్ ఎక్కడ వాడతాం మీకు చెప్పాను ఈ లైన్ ని 5 టైమ్స్ రన్ చేయని చెప్పాను ఈ లైన్ ని ఒక కోడ్ ఉంది ఈ 2 లైన్స్ ఉన్నాయి ఈ 2 లైన్స్ ని 5 టైమ్స్ రన్ చేయని చెప్పాను ఈ 5 టైమ్స్ రన్ చేస్తుంది 5 టైమ్స్ రన్ చేసినప్పుడు 3 టైమ్స్ అయిపోగానే బ్రేక్ అయిపో అని చెప్పొచ్చు ఓకే అది బ్రేక్ ఇంకోటి ఏంటంటే కంటిన్యూ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఒకవేళ మన దగ్గర 4 లైన్స్ ఉన్నాయి 1 2 3 4 ఫస్ట్ నుంచి సెకండ్ వచ్చా సెకండ్ నుంచి థర్డ్ రాగానే నన్ను ఎగ్జిక్యూట్ చేయమాక వెళ్ళిపో ఫోర్త్కి వెళ్ళిపో నన్ను వదిలే అని చెప్పి కంటిన్యూ అండ్ లాస్ట్ వన్ ఇస్ పాస్ పాస్ అంటే అసలు నాగరి ఏం లేదు జస్ట్ గో వెళ్ళిపో పాస్ అంటే అసలు నాగరి ఏం లేదు చేయడానికి వెళ్ళిపోయి నుంచి బ్రేక్ కంటిన్యూ పాస్ డిఫరెన్స్ చెప్తాను ఇది కాకుండా కంట్రోల్ ఫ్లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఐటరేటివ్ స్టేట్మెంట్స్ ఇక్కడ వస్తుంది ఆ లూపింగ్ సో ఇక్కడ మనకి ఆ లూపింగ్ అన్ని వస్తాయి సో మనకి 2 ఐటరేటివ్ స్టేట్మెంట్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే ఫర్ అని అంటే ఫర్ 5 టైమ్స్ సో 5 టైమ్స్ దాని కింద ఉన్న లైన్స్ ఫర్ 5 టైమ్స్ అని చెప్పేసి దీని కింద ఒక 3 లైన్స్ రాస్తే ఆ 3 లైన్స్ 5 టైమ్స్ రన్ అవుతాయి సిమిలర్ గా మనకి వైల్ అనేది ఇంకొకటి ఉంటుంది వైల్ ఎలా రాస్తామంటే వైల్ ట్రూ అని రాస్తాం అంటే ట్రూ అని రాయాలి ఒక స్టేట్మెంట్ రాస్తాం వైల్ తర్వాత ఒక స్టేట్మెంట్ రాస్తాం ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ అయ్యేంత వరకు ట్రూ అయితే వెళ్తే ఫాల్స్ అయ్యేంత వరకు ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అయితే అప్పుడు దీని కింద ఏమైనా ఎగ్జిక్యూట్ అవ్వవు ట్రూ అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది ట్రూ అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది ఫాల్స్ అయితే దాని కింద కన్నా ఈ లూప్ అంతా అయిపోద్ది సో బేసిక్గా వైల్ అంటే అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా జస్ట్ హై లెవెల్లో కంట్రోల్ ఫ్లో అంటే ఇది కంట్రోల్ ఫ్లో కండిషన్ స్టేట్మెంట్స్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ ఐటరేటివ్ స్టేట్మెంట్స్ సో ఫస్ట్ మనం కండిషన్ స్టేట్మెంట్స్ చూద్దాం సో ఇఫ్ అనేది చూద్దాం ఇఫ్ అనేది ఏంటి ఇప్పుడే కదా జస్ట్ ఇఫ్ అంటే ఇఫ్ ఫస్ట్ వన్ ఇస్ ఇఫ్ యొక్క సింటాక్స్ ఏంటంటే ఇఫ్ ఇక్కడ కండిషన్ రాయాలి ఇక్కడ కండిషన్ అంటే ఈరోజు మండేనా ఆర్ఎల్స్ నీ ఏజ్ 50 కన్నా ఎక్కువ ఆర్ఎల్స్ నీ ఏజ్ 18 కన్నా తక్కువ అయితే నీకు ఓటింగ్ ఎలిజిబిలిటీ లేదు నీ ఏజ్ 18 కన్నా ఎక్కువ జస్ట్ అంటే కండిషన్ చెక్ చేయడం కండిషన్ చెక్ చేసి ఆ పక్కన ఈ కండిషన్ రాసిన తర్వాత కోలన్ పెట్టాలి కోలన్ పెట్టి ఇప్పుడు ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయితే ఈ పని చేయాలి ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయితే దీని కింద ఉన్న పని చేయని చెప్పడం దాని కింద ఏం పని చేయాలో దాని కింద రాయాలి ఇప్పుడు ఈ ఇఫ్ కింద ఏ పని చేయాలో ఇక్కడ చెప్పాలి దీనికి ఏ పని చేయాలో సో స్టేట్మెంట్స్ వాటిని స్టేట్మెంట్స్ అంటున్నాను సో ఈ స్టేట్మెంట్స్ ఎక్కడ రాయాలంటే ఈ ఇఫ్ లైన్ ఉంది కదా ఈ ఫేజ్ లైన్ లో ఉందో అక్కడి నుంచి ఒక 4 స్పేసెస్ ఇవ్వాలి 1 2 3 4 స్పేసెస్ ఇచ్చి అప్పుడు దాని కింద రాసుకుంటూ వెళ్ళాలి స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 3 సో ఆన్ ఎన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ కండిషన్ ట్రూ అయితే అన్ని చేసుకున్నారు ఇఫ్ ఇది కండిషన్ ఇది కాలన్ స్టేట్మెంట్స్ ఇది సింటాక్స్ ఇప్పుడు ఈ కండిషన్ అంటే ఏంటంటే ఇక్కడ కండిషన్ చెక్ చేయడం ఈ కండిషన్ ట్రూ అయితేనే ఇక్కడ ఈ కండిషన్ అనేది ట్రూ అయితేనే దీని కింద ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి
ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఇంకా అసలు కింద ఎగ్జిక్యూట్ అవ్వ. ఇఫ్ కాకుండా ఇఫ్ తో పాటు మీరు ఇంకా వేరే స్టేట్మెంట్స్ రాసుంటారు కదా, ఆ స్టేట్మెంట్స్ అనేవి వెళ్ళిపోద్ది. సో ఈ కండిషన్ ట్రూకి ఎవాల్యుయేట్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయితేనే దాని కింద స్టేట్మెంట్స్ అవుతాయి. ఓకే, సో సింపుల్ గా చాలా చిన్న కోడ్ రాదు. మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఏజ్ తీసుకుందాం యూజర్ నుంచి ఏజ్ తీసుకుందాం. ఏజ్ ఎలా తీసుకుంటాం? యూజర్ నుంచి ఇన్పుట్ లాగా తీసుకుంటాం. ఆబ్వియస్ గా ఏజ్ అనేది నంబర్ కదా, సో దాన్ని ఇంటి కింద మార్చాలి. మనకి ఏజ్ వచ్చేసి ఇక్కడ మనం కోడ్ రాయాలి అంతే. ఇఫ్ ఏజ్ అనేది గ్రేటర్ దాన్ 18. మీకు తెలుసు కదా, మనకి రిలేషనల్ ఆపరేటర్స్ ఏం చేస్తే రిలేషనల్ ఆపరేటర్స్ ఆల్వేస్ రిటర్న్ బూలియన్. సో ట్రూ ఆర్ ఫాల్స్. సో కండిషన్ లో కూడా కావాల్సింది ఏంటి మనకి బూలియనే కదా. ఈ కండిషన్ లో కూడా మనకు కావాల్సింది బూలియనే. సో ఇఫ్ ఏజ్ ఇస్ 18 అంటే ఇక్కడ పని చేయమని చెప్తాం. ఏ పని చేయమని చెప్తాం? ప్రస్తుతానికి ప్రింట్ చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ 4 స్పేస్ ఇవ్వాలి. 1 2 3 4 స్పేస్ ఇచ్చి ఇక్కడ ప్రింట్ యూ కెన్ ఓట్. ఓకే, యూ కెన్ ఓట్ అంతే. దీనికి నుంచి మనం ఇంకేం రాదు, ఒకటే స్టేట్మెంట్ రాస్తాం ఇంకంతే. వాడు 18 కన్నా తక్కువ అయితే అసలు లోపలికి వెళ్ళాడు. దీని తర్వాత ఇంక మనం లైన్స్ రాసుకుంటే అది ఇంకా ఇక్కడ లాస్ట్ లో ఇక్కడ ప్రింట్ రాద్దాం. ఇఫ్ కింద 4 స్పేసెస్ పెట్టి రాసిన లైన్స్ ఇఫ్ కిందకి వస్తాయి. 4 స్పేస్ పెట్టకుండా రాసిన లైన్స్ అన్ని సేమ్ నార్మల్ కోడ్ లాగా. సో ప్రింట్ జస్ట్ డన్ అని రాస్తాం. సో చాలా సింపుల్. ఈ కోడ్ ఒకసారి రాద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి? ఏజ్ తీసుకోవాలి. ఏజ్. సో ఇన్పుట్ తీసుకుంటాం యూజర్ నుంచి. ప్లీజ్ ఎంటర్ యువర్ ఏజ్. ఇన్పుట్ ఇంట్ ఆఫ్ స్ట్రింగ్ లాగా ఇవ్వాలి. డిస్ప్లే కదా, డిస్ప్లే మెసేజ్ కదా. ప్లీజ్ ఎంటర్ యువర్ ఏజ్. ఇది మనకి డిస్ప్లే అవుతుంది కదా, అదే అడుగుతుంది ఏజ్. ఈ ఏజ్ మనం ఏం చేయాలి? ఏజ్ అనేది నంబర్ కదా, సో దానికి ఇంటి కింద మార్చాలి. బట్ మనకి ఇన్పుట్ లో ఎప్పుడు మనకి స్ట్రింగ్ లాగా వస్తుంది. స్ట్రింగ్ లాగా కాకుండా మనం నంబర్ కింద మార్చాలి. ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి? వాడి ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువ కదా చెక్ చేయాలి. ఇఫ్ కండిషన్ ఇఫ్ ఏజ్ is greater than 18 semicolon. Colon, not semicolon, colon. Okay, colon 1 2 3 4 spaces. ఇక్కడ ప్రింట్ చేయాలి. ప్రింట్ you can vote. ఇంకా ఇది 18 కన్నా తక్కువ ఉన్నాడు అనుకోండి, ఇంకా 18 కన్నా తక్కువ ఉన్నా 18 ఉన్నా వాడు ఓట్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ మనం ఏజ్ ఇస్ గ్రేటర్ దాన్ 18 అంటున్నాం. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అన్నట్ల. ఈక్వల్ టు అయితే ఇఫ్ ఈవెన్ 18 ఉన్నా హి ఇస్ ఎలిజిబుల్ టు ఓట్. రైట్. సో ఇది అయిపోయింది. మళ్ళీ ఇంక మీరు ఎంటర్ చేసుకుంటే వెళ్తే మళ్ళీ ఇంకో లైన్ అడుగుతుంది. ఇంకేమైనా లైన్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నారా? బట్ అక్కడ జస్ట్ మనం బ్యాక్ వచ్చేసి ప్రింట్ డన్. ఇది ఇప్పుడు చూడండి, ఈ 6th లైన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇప్పుడు ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, 6th లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందా? yes. తక్కువ ఉందా? yes. సో 6th లైన్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఈ కండిషన్ కాదు. ఇది నార్మల్ ఈ లైన్ లాగా, ఈ లైన్స్ లాగా, ఈ కోడ్ లాగా. ఈ ఫస్ట్ లైన్, ఈ థర్డ్ లైన్, 6th లైన్ ఇవన్నీ నార్మల్ లైన్ వైజ్ కోడ్. ఈ జస్ట్ ఈ యొక్క కోడే కండిషన్ అనేది బట్టి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ 4th లైన్ లో ఉన్న కోడ్ ఒకటే కండిషన్ బట్టి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకసారి దీన్ని రన్ చేద్దాం. రన్. ప్లీజ్ ఎంటర్ యువర్ ఏజ్ అన్నాడు. 67. ఎంటర్. యూ కెన్ ఓట్ థ్యాంక్స్. సరే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఈసారి 5 ఇస్తున్నాను. 5 ఇస్తే చూసారా ఇంకా మనకి లోపలికి వెళ్ళాలి.
లోపలికి వెళ్ళలేదు, ఇంకా లోపలికి వెళ్ళకుండా బయటకు వచ్చేసింది, అది లోపలికి వెళ్ళలేదు, ఇంక వచ్చేసింది, నెక్స్ట్ సెషన్ ఎగ్జిక్యూట్ అయ్యాను. థ్యాంక్స్. ఇప్పుడు 18 ఇద్దాం. 18 ఇద్దాం. సో టెస్టింగ్ మనం ఇప్పుడు ఓకే, మనం ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నా, మనం నేర్చుకుంటున్న ఆటోమేషన్ కాదు. తర్వాత ఆటోమేషన్ అంటే వీఆర్ క్యూఏ పీపుల్. మన క్యూఏ ఆటోమేషన్ చెప్పే కదా. క్యూఏ పీపుల్ అంటే క్వాలిటీ అష్యూరెన్స్ పీపుల్. సో మనం క్వాలిటీని అష్యూర్ చేస్తాం. ఏ క్వాలిటీ అష్యూర్ చేస్తాం? సాఫ్ట్వేర్ యొక్క క్వాలిటీ అష్యూర్ చేస్తాం. సో సాఫ్ట్వేర్ యొక్క క్వాలిటీ అష్యూర్ చేయాలంటే దాన్ని టెస్ట్ చేయాలి. సో టెస్ట్ చేయాలి, మనం ఏం టెస్ట్ చేస్తున్నాం? రైట్ నో వెబ్సైట్స్ ని టెస్ట్ చేస్తున్నాం. వెబ్సైట్ టెస్ట్ చేయాలంటే మనం బటన్స్ క్లిక్ చేసి ఓకే ఈ వెబ్సైట్ పనిచేస్తుంది, ఈ బటన్ క్లిక్ చేసి ఆ ఫీల్డ్ లో డేటా ఎంటర్ చేసి సబ్మిట్ చేసి ఓకే అన్ని పనిచేస్తుందని చెప్తున్నాం. ఓకే, సో ఇలా పనిచేస్తుందని చెప్పినప్పుడు మనం ఏం రాయాలి? టెస్ట్ కేసెస్ రాయాలి. టెస్ట్ కేసు రాయాలి. మనం ఏమేమి టెస్ట్ చేస్తున్నామో ముందు మనకంటూ ఒక అప్లికేషన్ వస్తే ఆ అప్లికేషన్ నుంచి మనం కొన్ని టెస్ట్ కేసెస్ రాస్తాం. దీస్ ఆర్ ద టెస్ట్ కేసెస్ అని చెప్పి మనం రాయాలి. అంటే ఇవి టెస్ట్ కేసు ఉన్నాయి అంటే ఒక లాగిన్ పేజ్ తీసుకోండి. ఒక లాగిన్ పేజ్ లో యూజర్ నేమ్, పాస్వర్డ్, సబ్మిట్ ఇంతే ఉంటాయి. ఈ పేజ్ లో మీరు ఎన్ని టెస్ట్ కేసులు రాయగలరు? ఒకసారి సుష్మా మీరు ఒక టెస్ట్ కేసు చెప్పండి. ఒకసారి అలా కాదు, సుష్మా మీరు ఒక టెస్ట్ కేసు చెప్పండి, మామూలుగా నో టెస్ట్ కేసు చెప్పు. అలా రాసుకుంటే వెళ్దాం. ఇది మంచి ఎక్సర్సైజ్ అవుతుంది, చూద్దాం ఎన్ని రాయగలం. ఫైన్. సో ఇది లాగిన్ పేజ్ సినారియో. ఓకే, సో యూజర్ నేమ్, పాస్వర్డ్. సో ఫస్ట్ యూజర్ నేమ్, పాస్వర్డ్. యూజర్ నేమ్ ఉంటుంది, నెక్స్ట్ పాస్వర్డ్. అంటే యూజర్ నేమ్ వ్యాలిడా? వ్యాలిడ్ యూజర్ నేమ్ ఇచ్చి వ్యాలిడ్ పాస్వర్డ్ ఇస్తే లాగిన్ అవ్వాలి. అవును, షుడ్ లాగిన్. ఇది ఒక టెస్ట్ కేస్. ఇప్పుడు ఈ టెస్ట్ కేసు ఎప్పుడు ఫెయిల్ అవుతుంది? మనం వ్యాలిడ్ ఇచ్చినా లాగిన్ అవ్వకపోతే టెస్ట్ కేసు ఫెయిల్ అవుతుంది. టెస్ట్ కేసు ఫెయిల్ అయినట్టు. సో ఇది బేసిక్ ఏంటంటే ఇది ఇన్పుట్ లాగా. ఇది మనం ఇస్తున్నాం, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇది ఇచ్చి వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు లాగిన్. సో టెస్ట్ కేసులో ఎప్పుడు మనం ఏంటంటే మనం యాక్షన్ చేసి ఇది ఎక్స్పెక్ట్ చేయాలి. ఇది ఎక్స్పెక్టేషన్ అనుకుంటేనే కదా, దానికి రాంగ్ అయితే మన రాంగ్ అయినట్టు. ఓకే, సో టెస్ట్ కేసు రాసాం. ఇది ఒక టెస్ట్ కేసు. టెస్ట్ కేసు ఇలా రాయాము, బట్ చెప్తున్నా సినారియోస్ రాసుకుంటూ వెళ్దాం. ఇది ఒక టెస్ట్ కేసు. ఇంకేం టెస్ట్ కేసు ఉంటాయి ఇది కాకుండా? యూజర్ నేమ్ ఇన్వాలిడ్ అయితే గనక లైక్ మళ్ళీ రీఎంటర్ చేయమన్నాను. ఓకే ఫైన్. యూజర్ నేమ్ ఇన్వాలిడ్ అంటే ఇన్వాలిడ్ ఇవ్వగానే రీఎంటర్ చేయమని. ఇన్వాలిడ్ ఇచ్చి సబ్మిట్ చేసిన తర్వాత అడగాలి. అంటే ఏంటి? బేసిక్ గా షుడ్ నాట్ లాగిన్, అంతే కదా? అంతే. యా, సో యూజర్ నేమ్ ఇన్వాలిడ్, పాస్వర్డ్ వ్యాలిడ్ అంటే షుడ్ నాట్ లాగిన్. నెక్స్ట్ యూజర్ నేమ్ వ్యాలిడ్, పాస్వర్డ్ ఇన్వాలిడ్. పాస్వర్డ్ ఇన్వాలిడ్. పాస్వర్డ్ ఇన్వాలిడ్. ఇలా లాగిన్ అవ్వాలి. ఇంకా బోత్ ఇన్వాలిడ్. ఇంకా ఇంకేమైనా చేయొచ్చా? లాగిన్ ఓకే, టెస్ట్ సినారియో ఇంకే ఉంటది. ఇంకా ఆ పేజ్ ని జస్ట్ ఆ మూడినే కాదు, ఆ పేజ్ లో ఇంకేమైనా చేయొచ్చా? క్యాప్చా ఎంటర్ చేయమంటారు. నాకు ప్రస్తుతానికి ఆ పేజ్ లో నాకు మూడే ఉన్నాయి. యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ జస్ట్ ఆ మూడే ఉన్నాయి. క్యాప్చాస్ ఇంకా ఎక్స్ట్రా లింక్స్ అని ఏం లేవు, జస్ట్ ఒక పేజ్ ఉంది. ఓకే, ఒక పేజ్ ఉంది. మీరు లాగిన్ అయితే వేరే పేజ్కి వెళ్తారు. ఓ ఇంకా మనం సైన్ అప్ చేసుకోవడానికి ఉంటది కదా, అన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి ఆ పేజ్ లోనే. సైన్ అప్ పేజ్ కూడా కాదు, ఇది జస్ట్ లాగిన్ పేజ్. ఓకే, ఈ పేజ్ మనం రిఫ్రెష్ చేయొచ్చుగా. yes. సో రిఫ్రెష్ చేయొచ్చు. సో రిఫ్రెష్ అంటే ఎలా చేస్తారు? ఇప్పుడు మీరు లాగిన్ అవుతారు, లాగిన్ అయిన తర్వాత రిఫ్రెష్ చేస్తే అదే అంటే మీరు దాన్ని ఏమంటారంటే మనం ల్యాండింగ్ పేజ్ అంటాం. ఆర్ఎల్స్ మీరు డాష్ బోర్డ్ పేజ్ అనుకున్నాం. బట్ మీరు ఇప్పుడు సైన్ ఇన్ చేసిన తర్వాత మీరు ఒక హోమ్ పేజ్కి వెళ్తారు కదా, హోమ్ పేజ్ అనుకున్నారు ప్రస్తుతానికి. ఆ హోమ్ పేజ్కి వెళ్తారు. మీరు లాగిన్ అయ్యి హోమ్ పేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఏం చేస్తారు? రిఫ్రెష్ చేస్తే స్టిల్ హోమ్ పేజ్ లో ఉండాలి, మళ్ళీ మన లాగిన్ పేజ్ కలగడం.
ఇది ఒక సినారియో తీసుకోవచ్చు. Yeah. Home page. ఇంకా యూజర్ నేమ్ పాస్వర్డ్ మీద ఇంకేమైనా చేయొచ్చా? Username, password. Forgot password. యా ఫర్గోట్ పాస్వర్డ్ చేయొచ్చు. ఫర్గోట్ పాస్వర్డ్ లింక్ క్లిక్ చేస్తే ఆ ఫర్గోట్ పాస్వర్డ్ పేజ్ లోకి వెళ్ళాలి. లింక్ క్లిక్ చేస్తే తెలుగులో రాస్తాం. Forgot password. You should go to forgot password page. Yes. Next. Forgot password. ఇంకా మనకి ఇప్పుడు ఇంకా ఎంటీ యూజర్ నేమ్ ఎంటీ పాస్వర్డ్ అది మనం ట్రై చేయలేదా? Yes. ఎంటీ యూజర్ నేమ్ అండ్ ఎంటీ పాస్వర్డ్ Password should not log in. ఇస్తే షుడ్ నాట్ లాగిన్. సిమిలర్ గా దీనికి మనకు 4 వస్తాయి, 3 వస్తాయి. ఎంటీ యూజర్ నేమ్ అండ్ వ్యాలిడ్ అంటే Yes. password. Yes. వ్యాలిడ్ పాస్వర్డ్. ఈయన టెస్ట్ చేయాలి, ఇంకా వస్తూనే ఉంటాయి. సో ఇవన్నీ టెస్ట్ చేయాలి. ఇప్పుడే మనం ప్రాపర్ గా టెస్ట్ చేసిన అప్లికేషన్. అవును. సో అప్పుడు అలా అనుకుంటే ఎంటీ యూజర్ నేమ్ విత్ వ్యాలిడ్ చేసుకోవచ్చు, ఇన్వాలిడ్ కూడా రాయొచ్చు కదా. ఇన్వాలిడ్ కూడా రాయొచ్చు, ఇన్వాలిడ్ కూడా అంతే కరెక్టే. ఓకే. ఎంటీ యూజర్ నేమ్ ఎంటీ పాస్వర్డ్ వ్యాలిడ్ పాస్వర్డ్ ఇన్వాలిడ్ పాస్వర్డ్. నేను అడుగుతారు జస్ట్ ఊరినే మీరు ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు ఏం అడగదు, జస్ట్ లాగిన్ పేజ్ ఇస్తాను, నాకు ఎన్ని టెస్ట్ కేసు రాయగలరు రాయండి. మీరు ఎన్ని రాస్తే వాళ్ళు ఇంకా అంత ఓకే అండి. వ్యాలిడ్ ఎంటీ యూజర్ నేమ్ ఎంటీ పాస్వర్డ్ ఎంటీ అయిపోయింది. హర్ష 9th లైన్ వ్యాలిడ్ యూజర్ నేమ్ ఇన్వాలిడ్ పాస్వర్డ్ వచ్చింది. వ్యాలిడ్ యూజర్ నేమ్ ఇది ఎంటీ ఉండాలా? ఇది వ్యాలిడ్ ఉండాలి, ఇది ఎంటీ ఉండాలి. వ్యాలిడ్ ఇది ఎంటీ ఉండాలి, ఇది ఇన్వాలిడ్, ఇది ఎంటీ ఉండాలి. సో బేసిక్ గా ఇక్కడ ఇంత రాసాం. ఇంకా ఓకే. అసలు మనం లాగిన్ క్లిక్ చేసాము. లాగిన్ వ్యాలిడ్ ఇన్వాలిడ్ కదా, షుడ్ లాగిన్ షుడ్ నాట్ లాగిన్ అంటున్నాం. ఓకే, లాగిన్ అయిన తర్వాత ఇట్ షుడ్ గో టు వ్యాలిడ్ పేజ్ కదా. అవును, హోమ్ స్క్రీన్ పేజ్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్. After valid login, it should go to proper page. It should go to appropriate page. It should go to appropriate page. PRIA. Yeah. It should go to appropriate page. అది మనకి లాగిన్ అయిన తర్వాత ఈ పేజ్ అక్కడ వేరే పేజ్కి వెళ్తే ఇట్స్ ఫెయిలింగ్ అన్నట్టు. ఇక్కడే చూసారా సింపుల్, దీనికి మనం రాసాం. ఈ లెక్కన ఎన్ని ఉంటాయి చూడండి. అసలు ఒక వెబ్సైట్ అంటే ఎన్నో పేజీలు ఉంటాయి, ఎన్నో ఫీల్డ్స్ ఉంటాయి, లెక్కన ఎన్నో టెస్ట్ కేసులు రాయొచ్చు ఈజీగా. రియల్ టైమ్ లో మనకు వేలు టెస్ట్ కేసు ఉంటాయి, టెస్ట్ కేసు ఉంటాయి యూజువల్ గా. ఇంకా టెస్టర్స్ అంటే కోడ్ రాయం బటన్ నొక్కడం టెస్ట్ చేయడం కాదు, మనకి దాన్ని ఆడుకోవచ్చు వెబ్సైట్ తో. యూజువల్ గా మనం ఆడుకోవడానికి మనకు ఛాన్స్ ఇస్తున్నట్టు. అఫ్కోర్స్ కోడ్ రాయం లాజికల్ గా థింక్ చేయము, బట్ ఇది కూడా లాజికల్ గా థింక్, ఇది కూడా సంథింగ్ థింక్ చేసినట్టే కదా. కొత్త అసలు ఎవరు అనుకోని సినారియోని ప్రొడక్షన్ లోకి వెళ్ళిపోద్ది, అంటే లైవ్ లోకి వెళ్ళిపోద్ది మన వెబ్సైట్. వాడు అసలు రియల్ టైమ్ యూజర్స్ అంటే బయట లక్షల కోట్ల మంది వాడతారు. వాడు ఎలా వాడతారు మనకి చెప్పలేం కదా. వాడు ఏదో ర్యాండమ్ ఇది వాడేస్తాడు, అది ఫెయిల్ అయిందంటే అది మన వెబ్సైట్ ఫెయిల్ అయినట్టు. సో ఇంకా ఇంకేముంటాయి?
బేసిక్ గా ప్రస్తుతానికి ఇవే. ఉమ్. ఇంకా ఉంటాయి, సెక్యూరిటీ రిలేటెడ్ ఉంటాయి. పేజ్ రిఫ్రెష్ చేస్తే ఏంటి, అసలు ముందు లాగిన్ పేజ్ కి వెళ్తుంటే లాగిన్ పేజ్ కి వెళ్తుందా లేదా ఉంటాయి. ఫస్ట్ వెబ్సైట్ క్లిక్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ క్లిక్ చేయగానే అసలు అది లాగిన్ పేజ్ కి వెళ్తుందా లేదా, అది ప్రాపర్ సెక్యూర్ ఉందా లేదా, ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ ఓపెన్ అయినప్పుడు మనకి ఇక్కడ చూసారా లాక్ సింబల్ ఉంది. లాక్ సింబల్. బేసిక్ ఇది ఏంటంటే సెక్యూరిటీ అన్నట్టు, ఈ పేజ్ సెక్యూర్ పేజ్ అన్నట్టు. సో మన పేజ్ సెక్యూర్ అయ్యి ఉండి మనం అక్కడ టెస్ట్ చేసినప్పుడు అది సెక్యూర్ లేదనుకోండి, అంటే సంథింగ్ ఏదో మన మీద అయిపోయినట్టు, మన సెక్యూరిటీ అది ఒక టెస్ట్ కేసు అన్నట్టు. మన సర్టిఫికేట్స్ ఉంటాయి, సర్టిఫికేట్స్ ఎక్స్పైర్ అయిపోయినాయో లేకపోతే మన హ్యాక్ చేసి ఏమైనా చేశారో అది ఒక టెస్ట్ కేసు అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇంకో టెస్ట్ కేసు ఉంటుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి రీఫ్రెష్ చేసాం అనుకో, కొన్ని పేజ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అంతే ఉండదు, అలా ఉండకూడదు. ఓకే, అది బేసిక్ గా బిజినెస్ లాజిక్, వాళ్ళ ఇష్టం. రిఫ్రెష్ చేస్తే ఉండకూడదు కదా, పోతాయి కదా. యూజువల్ గా పోవాలి, బట్ కొన్ని రాసిన లాజిక్ ఉంచారు అంటే ఇట్స్ ఎన్ ఇష్యూ. సో అలా అయితే నేను ఈ లాగిన్ పేజ్ లో డేటా ఎంటర్ చేసిన తర్వాత రిఫ్రెష్ చేస్తే ఇంకా స్టిల్ అక్కడ ఉన్నాయంటే అదొకటి. ఇంకొకటి, యూజర్ నేమ్ లో మీరు డేటా ఎంటర్ చేసినప్పుడు మీకు ఎలా కనిపిస్తుంది? అలాంటివి ఏమైనా మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు మీ పేరు కనిపిస్తుంది. ఆల్ఫాబెట్స్ కనబడుతుంది, యూజర్ నేమ్, పాస్వర్డ్ మాత్రం కనబడుతుంది. పాస్వర్డ్ మీకు స్టార్స్ వస్తుంది, మీకు పాస్వర్డ్ మాస్క్ అయిపోతుంది. సో మాస్క్ అవ్వాలి, మాస్క్ అవ్వకుండా కనిపిస్తున్నాయంటే అదొక విషయమే కదా. ఓకే, వెల్ ఎంటరింగ్ పాస్వర్డ్ it should be masked. Data should be masked. గుడ్ ఎక్సర్సైజ్. సో మనం ఇలా చేయొచ్చు. సో రేపు ఏం చేద్దాం అయితే, డైలీ ఒక 5 minutes అయితే ఒక ఎక్సర్సైజ్ చేయాలి. రేపు నేను ఇంకోటి తీసుకొస్తాను, రేపు ఇంకో సబ్జెక్ట్ తీసుకొస్తాను అండ్ ఇంకో ఆబ్జెక్ట్, దాని మీద టెస్ట్ కేసు రాద్దాం. అంటే వాటర్ బాటిల్ లేకపోతే ట్యూబ్ లైట్ ఏదైనా మనం రాయొచ్చు. ఏదైనా లేకపోతే ఒక పెన్, ఒక వైట్ బోర్డు, ఒక ఎరేజర్, ఒక డస్టర్, ఇవన్నీ పిన్ చేయొచ్చు. చూద్దాం ఒకసారి ఏమేమి ఉంటాయి. ఇంకా మనం చాలా చేయొచ్చు. అసలు మనం ఫంక్షనాలిటీ చేసాం. ఇక్కడ మనం ఓన్లీ ఫంక్షనాలిటీ చేసాం. ఫంక్షనాలిటీ ఏమైనా ఇంకేమీ చేయొచ్చు. ఇంకా అప్పుడు పాస్వర్డ్ రాసుకుంటే యూజర్ నేమ్ కూడా రాసుకోవచ్చు కదా, వైల్ ఎంటరింగ్ యూజర్ నేమ్ ఇట్ షుడ్ నాట్ బి మాస్క్డ్ అని. ఇట్ షుడ్ నాట్ బి మాస్క్డ్, కరెక్ట్. డేటా షుడ్ నాట్ బి మాస్క్డ్. ఇంకా పాస్వర్డ్ లో కొన్ని క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేస్తుంది, మనం అన్ని ఇచ్చినా తీసుకోదు కదా. ట్రూ. లైక్ స్పెషల్ క్యారెక్టర్స్ ఇంక్లూడ్ 1 number or 1 upper case letter. అది యూజువల్ గా సైన్ అప్ లో వస్తుంది. సైన్ అప్ చేసినప్పుడు మన పాస్వర్డ్ లో ఇలా తీసుకోదు. లాగిన్ పేజ్ లో ఆల్రెడీ మనం సైన్ అప్ అయిపోయాం కాబట్టి మనం ఏమి ఇస్తున్నాం అది. సో బేసిక్ గా ఇది సైన్ అప్ పేజ్ లో చూసినారు. ఇప్పుడు మనం ఫంక్షనాలిటీ చెక్ చేద్దాం. ఫంక్షనాలిటీ మనం చాలా చెక్ చేయొచ్చు. ఫంక్షనాలిటీ అంటే బటన్ క్లిక్ చేస్తుంటే ఆ పేజ్కి వెళ్తుందా, ఎంటర్ చేస్తుంటే ఆ పేజ్కి వెళ్తుందా. అది కాకుండా ఇంకేం చేయొచ్చు, కాస్మెటిక్ టెస్ట్ కేసు రాయొచ్చు. అంటే వెబ్ పేజ్ మనకి ఎలా కనిపిస్తుందో రాయొచ్చు కదా. సబ్మిట్ బటన్ అనేది మనకి ఎప్పుడు బ్లూ కలర్ లో కనబడాలి. మీరు లాగిన్ అవునా రెడ్ కలర్ లో కనబడింది అంటే లోపల ఏదైనా కలర్ ఇష్యూ అవి ఉంటాయి. అలైన్మెంట్ ఇష్యూ. సో అలైన్మెంట్ ఇష్యూస్ ఉంటాయి. అంటే పాస్వర్డ్ యూజర్ నేమ్ మనకి ఎలా రావాలి, ఈ మధ్యలో రావాలి, ఈ మధ్యలోనే రావాలి. ఇక్కడ ఈ పైన టాప్ లో ఎక్కడో యూజర్ నేమ్ వచ్చి, ఈ బాటమ్ ఎక్కడో పాస్వర్డ్ వస్తే. సో కాస్మెటిక్ ఇష్యూస్ బోల్ ఉంటాయి. అఫ్ కోర్స్ అవన్నీ మనం చూడగానే తెచ్చుకోదు, లాగిన్ అవగా మనకి కనిపిస్తుంది. సో మనం రిపోర్ట్ చేస్తాం. ఇవి అన్లెస్ మనం చేస్తే కానీ తెలియదు. ఇవి అన్లెస్ మనం సో అందుకే మనం వీటిని ఫంక్షనాలిటీ రిలేటెడ్ టెస్ట్ కేస్ అంటాం. కాస్మెటిక్ టెస్ట్ కేస్ రాయొచ్చు. సో కాస్మెటిక్ టెస్ట్ కేస్ అంటే మనకి ఏమేమి వస్తాయి, కలర్స్, అలైన్మెంట్, టెక్స్ట్ సైజ్, ట్రూ, అలైన్మెంట్, బాక్స్ యొక్క డైమెన్షన్స్, బట్ ఇవన్నీ కాస్మెటిక్ ఇష్యూస్ అన్ని మనకి సెకండ్ ప్రియారిటీ. కాస్మెటిక్ మిగిలిన 5 అన్ని ఫంక్షనల్ టెస్ట్ కేసెస్. These are called functional test cases. Yes. Okay.
సో ఫంక్షనాలిటీ పని చేస్తున్నా లేదా చెక్ చేస్తున్నాం కాబట్టి దీస్ ఆర్ కూడా ఫంక్షనల్ టెస్ట్ కేసెస్. మనం పర్ఫార్మెన్స్ టెస్టింగ్ కూడా ఉంటుంది. పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే ఆ పేజ్ ఎంతసేపు లోడ్ అవుతుంది, 5 seconds కి లోడ్ అవుతుందా, 10 seconds కి లోడ్ అవుతుందా, అసలు మనం లాగిన్ పేజ్ కి క్లిక్ చేయగానే 10 seconds కి లోడ్ అయిందంటే ఇంకా పేజ్ ఎవరు రాడు. మనం స్విగ్గీ ఓపెన్ చేస్తాం, జొమాటో ఓపెన్ చేస్తాం, స్విగ్గీ వాడు ఎంత మంచి ఫుడ్ అన్ని ఎంత ఆర్డర్ చేసినా వాడి వెబ్సైట్ యాప్ ఓపెన్ అవడానికి మరి 5 నిమిషాలు పడుతుంది. మళ్ళీ ఒక ఐటమ్ మీద క్లిక్ చేస్తే అది ఒక 5 నిమిషాలు పడుతుంది అంటే అసలు ఎవడు రాడు. సింపుల్ గా వేరే దాంట్లో 2-3 clicks తో మనం ఫుడ్ ఆర్డర్ చేసి అంటే అక్కడికి వెళ్తాడు. సో అది కూడా ఇంపార్టెంట్. సో పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఉంటుంది, అది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు పర్ఫార్మెన్స్ టెస్టింగ్ లో ఈ పేజ్ కి మనం లాగిన్ అవుతున్నాం అన్నప్పుడు దాన్ని వెంబటే లాగిన్ అవ్వాలి. అరగంటకి కానీ లాగిన్ అయ్యామంటే అది చిరాకు వచ్చేస్తుంది. అదొకటి చెక్ చేయొచ్చు. ఇంకా మల్టిపుల్ యూజర్స్ అట్ ఏ టైం ఒక 10 users, 20 users, 30 users చేసినప్పుడు మన పేజ్ అలా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు మన అమెజాన్ వెబ్సైట్ ఉంది, వీటి రోజుల్లో బాగానే ఉంటుంది, కానీ అమెజాన్ బిగ్ బిలియన్ డే అలాంటి అప్పుడు మనకి హ్యూజ్ ట్రాఫిక్ వస్తుంది. అప్పుడు మన చాలా రెస్పాన్సివ్, దాని యొక్క రెస్పాన్సివ్నెస్ చాలా స్లో అయిపోతుంది కదా. సో చాలా ఏరియాస్. సో ఏంటి ఫంక్షనల్ టెస్ట్ కేసెస్, ఆ తర్వాత ఫంక్షనల్ టెస్ట్ కేస్ చేయొచ్చు. కాస్మెటిక్ టెస్ట్ కేసెస్ ఉంటాయి. కాస్మెటిక్ అంటే దాన్ని ఏమంటారంటే మనం పర్ఫార్మెన్స్ టెస్ట్ కేస్ చేయొచ్చు. సెక్యూరిటీ టెస్ట్ కేస్ కూడా చేయొచ్చు. మన పేజ్ సెక్యూరా కాదా, సెక్యూరిటీ టెస్ట్ కేస్ చేయొచ్చు. ఇక్కడ యూఆర్ఎల్ ఉంది కదా, కొన్నిసార్లు యూఆర్ఎల్ లో మీరు యూజర్ నేమ్ మీరు లాగిన్ అయ్యారు అనుకోండి, లాగిన్ అయినప్పుడు చూడండి మీకు లాగిన్ అయిన డీటెయిల్స్ ఇక్కడ అపెండ్ అవుతాయి. ఈ యూఆర్ఎల్ అపెండ్ అయ్యి మీరు లాగిన్ అవుతారు. మీరు ఇక్కడ డేటా ఏమైతే ఎంటర్ చేస్తారో కొన్ని వెబ్సైట్స్ లో ఉంటుంది, చూపిస్తాను మీకు. ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసినప్పుడు ఆ డేటా వెళ్ళి ఈ యూఆర్ఎల్ లో అపెండ్ అయ్యి అప్పుడు లాగిన్ అవుతుంది. సో డైరెక్ట్ గా మీరు ఏం చేయొచ్చు, మనం ఇక్కడ ఇవన్నీ రాసే బదులు యూఆర్ఎల్ రాసి ఎంటర్ కొట్టేసి కదా. సో అలాంటి సెక్యూరిటీ టెస్ట్ కేసు ఉంటాయి. చూద్దాం, చేద్దాం రోజుకి ఒక 5 minutes చిన్న ఎక్సర్సైజ్ లాగా ఒక టాపిక్ తీసుకుందాం, దాని గురించి టెస్ట్ కేసు రాసుకుంటూ వెళ్ళిపోదాం. చూద్దాం అప్పుడు టైప్ ఆఫ్ నాలెడ్జ్ కూడా వస్తుంది అన్నారు, థింకింగ్ కూడా ఈరోజు. Today's session is like so fast. అసలు అప్పుడే 9:20 అయిపోయింది అని చూస్తున్నాను. అవును, బాగుంటే. సో ఇఫ్ అయిపోయింది. ఇఫ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇఫ్ లో నాకు ఇంకొక కండిషన్ చెప్తాను నేను. వాడు 18 నుంచి 50 ఏజ్ మధ్యలో ఉంటాయి. వాడు 18 నుంచి 50 ఏజ్ మధ్యలో ఉంటేనే he can get pension అన్నాం, లేకపోతే he can work అన్నాం. బేసిక్ గా 50 దాటేస్తే వాడు వర్క్ చేయలేడు, రిటైర్ అయిపోవాలి. ఓకే, నా కండిషన్ ఇది 18 నుంచి 50 మధ్యలో ఉండాలి. ఇప్పుడు ఎలా రాస్తున్నది ఇక్కడ మనం ఒక ఆపరేటర్ చూసాం. ఆపరేటర్స్ లో లాజికల్ ఆపరేటర్ చూసాం, అండ్, ఆర్, నాట్ అని. ఇది వాడుకోవచ్చు కదా. సో నేను ఏం చేస్తాను ఇప్పుడు, ఏజ్ ఈస్ గ్రేటర్ దాన్ 18 అండ్ ఏజ్ షుడ్ బి లెస్ దాన్ 57. 50. Okay. some number 50 కూడా ఉండాలి అంటే we should give equal to 18 కూడా ఉండాలి అంటే equal equal. సో when writing conditions, ఇప్పుడు చూడండి, సారీ అసలు టెస్ట్ కేసు ఎందుకు వెళ్ళాలంటే ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి వెళ్ళాను. ఇప్పుడు ఎందుకంటే దీస్ ఆర్ కాల్డ్ బౌండరీ కండిషన్స్. ఇప్పుడు దగ్గర బిజినెస్ లాజిక్ ఏమొస్తుంది, 18 years మీరు పేజ్ సైన్ అప్ అయినప్పుడు వాడికి 18 కన్నా బిలో ఉన్నప్పుడు వాడికి పర్మిషన్ ఇవ్వకూడదు పేజ్ లాగిన్ అవడానికి. 18 కన్నా ఎబో ఉన్నప్పుడు పేజ్ పర్మిషన్ ఇవ్వాలి అనుకున్నాం. ఇది మీకు వచ్చింది. మీరు ఎలా టెస్ట్ చేస్తారు, ఇప్పుడు 18 కన్నా తక్కువ 5 ఇచ్చేసాం, 5 తీసుకోవట్లా. ఆ 18 కన్నా ఎక్కువ మనం 25 ఇచ్చాం, 25 తీసుకుంటుంది. అయిపోలా, 18 కూడా ఇవ్వాలి. 18 కూడా ఇవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ as బౌండరీ కండిషన్. 18 కూడా ఇవ్వాలి, అప్పుడే టెస్ట్ కేసు. 18 ఇస్తే అవుతుందా అవ్వట్లేదా చూడాలి మనం. బేసిక్ గా వాడు వచ్చిన డాక్యుమెంట్ చదవాలి. ఓకే ఇది ఏమంటే 18 అండ్ అబోవ్ అయితే అలౌ చేయి చూడాలి. ఓకే అప్పుడు 18 కూడా ఇవ్వాలి. సో దీస్ ఆర్ కాల్డ్ as బౌండరీ కండిషన్స్. సో ఇప్పుడు ఏంటి, 18 అండ్ అబోవ్ టెస్ట్ చేయమని చెప్పాడు. సరే నేను ఏం చేశాను, వాడు డాక్యుమెంట్లు ఏం రాశాడు, బిజినెస్ అంటే మన క్లయింట్స్ ఏం రాశారంటే 18 అండ్ అబోవ్ అయితే లాగిన్ అవ్వాలి అని చెప్పాడు. బట్ ఇది ఏం రాశాడు, డెవలపర్ ఏం చేశాడంటే అది ఈక్వల్ టు పెట్టలా.
ఓకే. ఇప్పుడు ఈక్వల్ పెట్టుకున్న కోడ్ రాసేసాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఓన్లీ 8 అంటే 25 30 లేకపోతే 5 6 ట్రై చేస్తే పాస్ అయిపోద్ది. బట్ 18 ట్రై చేసినప్పుడు పాస్ అవుతుంది. సో ఏం చేస్తారు బయట నాటీ పీపుల్ 18 ఇయర్స్ వాళ్ళు 18 ట్రై చేస్తే అలా చేస్తారు. ఓకే. సో బౌండరీ కండిషన్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. చాలా మంది ఆ కండిషన్స్ మిస్ చేస్తారు. ఓకే. సో ఇప్పుడు బగ్గే కదా, నేను స్పెల్లింగ్ ఒకసారి 18 చెప్పరా హర్ష? ఏదండి బాగుంటది. ఆ బౌండరీ కండిషన్ బౌండరీ బౌండరీ. బౌండరీ. ఓకే. 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 సో అవి బౌండరీ కండిషన్స్, జస్ట్ బౌండరీస్ చెక్ చేయడం, నాట్ జస్ట్ ఇన్సైడ్ కాకుండా ఎగ్జాక్ట్ బౌండరీస్ లో కూడా చెక్ చేయాలి. ఓకే. సో అవి బౌండరీ కండిషన్స్ కూడా చెక్ చేయాలి. ఇప్పుడు ఏంటి, ఇది బౌండరీ కండిషన్ లో ఫెయిల్ అయినట్టు. సో ఈ బగ్గే వాడు కోడ్ ఫెయిల్ అయింది, అందుకని ఈక్వల్ టు ఓకే కాబట్టి వాడికి అర్థమైంది, ఓహో అయితే ఓకే నేను తప్పు చేశాను లాజిక్ అని చెప్పి లాజిక్ మార్చుకుంటాడు టాప్లోకి వెళ్ళి. సో ఇప్పుడు ఏంటంటే 18 అండ్ 18 కన్నా ఎక్కువ అండ్ ఏజ్ లెస్ దాన్ 50, అంతే 50 ఈక్వల్ ఉన్నా వాడికి పెన్షన్, వాడికి పని చేయడానికి లేదు. 50 కన్నా తక్కువ ఉంటే వాడు పని చేయగలడు, అంతే కదా. అవును. యూ క్యాన్ వర్క్, యూ క్యాన్ వర్క్. సో ఇప్పుడు మన టెస్ట్ కేసు చెప్పండి, దీనికి ఏమేమి వస్తాయి. 18 రాయొచ్చు, 5 రాయొచ్చు. ఫస్ట్ 5 అంటే ఇది ఎలా రాసుకోవాలంటే బౌండరీ కండిషన్స్ ని. సో సారీ, బౌండరీ కండిషన్స్ ఏమేమి మనకి 18 50. సో ఇక్కడ నుంచి ఒక వాల్యూ పిక్ చేయొచ్చు, ఈ రెండు మధ్యలో నుంచి ఇంకో వాల్యూ పిక్ చేయొచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక వాల్యూ పిక్ చేయొచ్చు, ఇక్కడ ఒక వాల్యూ పిక్ చేయొచ్చు, ఇక్కడ ఒక వాల్యూ పిక్ చేయొచ్చు. సో మొత్తం మనకి 5 టెస్ట్ కేసు రాయాలి. ఇంకా 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 మనకి కోర్స్ నెగిటివ్ నెంబర్స్ ఇవ్వచ్చు, 0 నుంచి నెగిటివ్ నెంబర్స్ కూడా ఇవ్వచ్చు, ఒక టెస్ట్ కేసు అవుతుంది. కోర్స్ ఇంకా లెస్ దాన్ అన్నాం కాబట్టి దీనికన్నా ఏమున్నా 0 కూడా రాయొచ్చు కదా. 0 కూడా రాయొచ్చు. బట్ రైట్ నా మనం ఏం చేస్తున్నాం, జస్ట్ ఓన్లీ లెస్ దాన్ 18 అంటున్నాం కాబట్టి ఇట్స్ ఫైన్. సో బేసిక్ గా ఇవి ఇంకా మనం బేసిక్ ఇట్ సైడ్ అయితే నెగిటివ్ వస్తుంది, 0 కూడా వస్తుంది. హై లెవెల్ 0 నెగిటివ్ తీసేస్తే 1 2 3 4 5 టెస్ట్ కేసు చేయాలి. మనం రాసిన కోడ్ ని ఇలా టెస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏమేమి టెస్ట్ చేద్దాం, ఫస్ట్ కండిషన్ తీసుకుందాం, లెస్ దాన్ 18. లెస్ దాన్ 18. సో లెస్ దాన్ 18 మనం 9 ఇద్దాం. ఎంటర్ చేస్తే మనకి ఏం రావాలి, ఏం రావాలి, యూ కాంట్ వర్క్. థాంక్స్ రావాలి. కాంట్ వర్క్ అసలు లేదు అక్కడ, జస్ట్ థాంక్స్ థాంక్స్ అన్నాం. రావాలి. ఓకే థ్యాంక్స్, సారీ సార్. సో ఇప్పుడు నేను సెకండ్ కండిషన్కి వెళ్దాం. 18-50 మధ్యలో 8. ఓకే. ఓకే. సెకండ్ కండిషన్. ఓకే. ఓకే. ఇది 18 కి 50 మధ్యలో ఉంది. 30 ఇస్తే ఏం రావాలి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, యూ కెన్ వర్క్ థాంక్స్. యూ కెన్ వర్క్ థాంక్స్. సో యూ కెన్ వర్క్ థాంక్స్, ఫైన్. ఇది కూడా వర్క్ అవుతుంది. నెక్స్ట్ 50 కన్నా పైన ఎంత, 56 ఏం రావాలి, థాంక్స్ ఒకటే రావాలి. థాంక్స్ ఒకటే రావాలి. అంటే ఇక్కడ ఓన్లీ కండిషన్ రాసినట్టే మనం రాసేసుకున్నాం కదా, షుడ్ గెట్ ఓన్లీ థాంక్స్ అని రావాలి, ఇక్కడ థాంక్స్ ఒకటే రావాలి, ఇక్కడ యూ కెన్ వర్క్ థాంక్స్. ఇప్పుడు బౌండరీ కండిషన్ 50 దగ్గర యూ కెన్ వర్క్ థాంక్స్ లెస్ దాన్ ఉందా అక్కడ, ఈక్వల్ టు ఉందా, కోడ్ నాకు గుర్తులేదు. జస్ట్ లెస్ దాన్ 50 అంటే నో, థాంక్స్ ఒకటే రావాలి. సో ఇక్కడ థాంక్స్ రావాలి. థాంక్స్ ఒకటే రావాలి. 18 కి మాత్రం యూ కెన్ వర్క్ థాంక్స్ రావాలి. యా ట్రూ. సో ఇప్పుడు మనం ఏమేమి చేసాం, మనం 3 చూసాం కదా, ఇప్పుడు మనం 4 and 5 చూడాలి. సో 4 is 18 ఇస్తే ఏమవుతుందో చూడాలి. 18 ఇస్తే యూ క్యాన్ వర్క్ థాంక్స్ రావాలి. యూ క్యాన్ వర్క్ థాంక్స్, ఫైన్.
50 ఇస్తే దిస్ ఆన్సర్. సో ఫైన్, ఆ కోడ్ అంతా పర్ఫెక్ట్ వర్క్ అయింది. మనం రాసిన 3 లైన్స్ అయినా ఇన్ టెస్ట్ కేసు ఇప్పుడు ఇంకొకటి చెప్తాను. ఇఫ్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను ఇఫ్ ఎల్స్ చెప్తాను. ఇఫ్ ఎల్స్ చెప్తాను. ఇఫ్ ఎల్స్ అంటే ఇప్పుడు వీడు ఇంకా ఇప్పటివరకు మనం ఒకటే చెక్ చేసాం. ఇప్పుడు ఏంటంటే వాడు 18 నుంచి 50 మధ్యలో ఉంటే యూ క్యాన్ వర్క్ రావాలి. ఆ 2 కండిషన్స్ కాకుండా ఇంకా వేరే చోట ఉంటే థ్యాంక్స్ ఫర్ యువర్ సర్వీస్ అని రావాలి. అవునా? యూ కెనాట్ వర్క్, బేసికల్లీ యూ కెనాట్ వర్క్ ఎంత ప్రస్తుతానికి యూ కెనాట్ వర్క్. యూ కెనాట్ వర్క్. ఓకే, యా. ఇప్పుడు ఏం రావాలి చెప్పండి. ఎంత? ఒకసారి దీనికి మళ్ళీ ఒకసారి బౌండరీ కండిషన్, ఓకే, లెస్ దాన్ అయితే ఒకసారి దీనికి కూడా ఒకసారి బౌండరీ కండిషన్ రాసుకుందాం. దీనికి కూడా బౌండరీ కండిషన్స్ రాసుకుందాం. we have boundary conditions like 18, 50 and included ఉంటది. ఇంక్లూడెడ్ కి కింద అర్థం ఏం రావాలా? ఫైన్, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. ఓకే, నౌ యా, సో 1 ఏం రావాలి ఇక్కడ? యూ కెనాట్. ఒక వాల్యూ తీసుకుందాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో లెట్స్ టేక్ 5 ఎగ్జాంపుల్. 5 ఏం రావాలి? యూ కెనాట్. You can't work. Yeah, you cannot work రావాలి. అండ్ థ్యాంక్స్. రైట్, ఈ రెండింటి మధ్య ఉంటే కెన్ వర్క్ రావాలి. థ్యాంక్స్. 50 కన్నా ఎక్కువ ఉంటే మళ్ళీ అగైన్ కెనాట్. యూ కెనాట్. థ్యాంక్స్. 50 దగ్గర ఉంటే యూ కెనాట్. ఈ రెండింటి మధ్య ఏం తీసుకున్నాం? 18 నుంచి 26 తీసుకున్నాం. ఇది ఒక 75 తీసుకున్నాం. 50 దగ్గర ఏం రావాలి? యూ కెనాట్. కెనాట్. థ్యాంక్స్. 5th దగ్గర కెన్. You can work. కెన్ ఎందుకంటే ఈక్వల్ టు ఉంది కాబట్టి. 18 కూడా పని చేయొచ్చు. సో కెన్ వర్క్. థ్యాంక్స్. సో ఇది మన బ్లూ ప్రింట్. దేని నుంచి చూద్దాం. రన్ చేస్తున్నాను. సో ఫస్ట్ వన్ ట్రై చేద్దాం. కెనాట్ వర్క్ థ్యాంక్స్. కెనాట్ వర్క్ థ్యాంక్స్ పని చేసింది. ఫస్ట్ టెస్ట్ కేస్ పని చేసింది. సెకండ్ టెస్ట్ కేస్ 26 ఇస్తే కెన్ వర్క్ థ్యాంక్స్. కెన్ వర్క్ థ్యాంక్స్. ఓకే, పని చేసింది. మూడో టెస్ట్ కేసుకి వెళ్ళి 75 ఇస్తే కెనాట్ వర్క్ థ్యాంక్స్. 75 ఎంటర్ చేస్తే కెనాట్ వర్క్ థ్యాంక్స్. ఇది కూడా పని చేస్తుంది. నెక్స్ట్ 4th వన్ అంటే 50 ఇస్తే కెనాట్ వర్క్ థ్యాంక్స్ రావాలి. కెనాట్ వర్క్ థ్యాంక్స్. ఇప్పుడు 5th వన్ అంటే 18 ఇస్తే కెనాట్ వర్క్ థ్యాంక్స్. 18 ఇస్తే కెన్ వర్క్ ఈక్వల్ కదా. సో కెన్ వర్క్. సో మనం రాసిన కోడ్ పనిచేసింది. ఇది ఇఫ్ అండ్ ఎల్స్. రేపు మనం ఇఫ్ ఎల్స్ ఎల్సి పని కూడా ఉంటుంది మధ్యలో. అంటే ఇప్పుడు రెండు కండిషన్స్ అయితే ఇది మనకు 3 కండిషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు 18 to 50 ఉంటే 18 to 50 ఉంటే కెన్ వర్క్. 50 కన్నా అబోవ్ ఉంటే థ్యాంక్స్ ఫర్ యువర్ సర్వీస్. 18 కన్నా తక్కువ ఉంటే యూ కెనాట్ వర్క్. ఈ 3 కండిషన్స్ రావాలి. సో ఇలా ఎలా రాస్తాం? రేపు 3 కదా, రేపు 4 వస్తాయి, 5 వస్తాయి, 10 వస్తాయి. అలాంటి వాడికి ఎలా రాస్తాం అంటే ఇఫ్ ఎల్సి ఎల్స్ రాస్తాం. అది రేపు చూద్దాం. అది మనం సో ఇఫ్ ఎల్సి ఏమైపోతాయి. ఇది అయిపోయిన తర్వాత రేపు మనం ఇవి అయిపోయిన తర్వాత లూప్స్ కి వెళ్తాం. అంటే ఫర్ వైల్ ఉన్నాయి కదా, ఆ లూప్స్ కి వెళ్తాం. అది వెళ్ళినప్పుడు ఇంకా బాగుంటది. ఆ ఫర్ వైల్ లూప్స్ కూడా వెళ్ళి ఆ లూప్స్ లో మనం బ్రేక్, కంటిన్యూ, పాస్ ఇవన్నీ మనం చూద్దాం. ఇప్పుడు వర్క్ ఏంటంటే హోంవర్క్. డౌట్స్ ఉన్నాయా? మర్చిపోయింది. డౌట్స్ ఉన్నాయా మీకు ఏమన్నా ప్రస్తుతానికి?
సుష్మా గారు లేవు హర్ష. హోంవర్క్ చేసినప్పుడే వస్తాయి డౌట్స్ క్లాస్ అప్పుడు. ఒకసారి homework చేయండి.